పేర్లు ఒకటే కాదు, సీన్స్ కూడా చాలా కట్ అయ్యి. మనం అనుకున్న పర్పస్ కొన్ని పనులు కొన్ని కార్యక్రమాల కోసం చేయడం జరుగుతుంది. కాన్స్పిరసీ లో ఉంటే డ్రామా ఉంటుంది, స్ట్రైట్ గా మాట్లాడితే డ్రామా ఉండదు. నిజాలు ఎక్కడ మళ్ళీ మర్చిపోకుండా ప్రజలు దగ్గరికి అమ్మటంటే చెప్తే గుర్తుంటాయి అని. నిజం అనేది ఉండదండి, ఎవరికి నిజం తెలియడానికి ఆస్కారం లేదు. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక సినిమా కన్నా ఒక పొలిటికల్ కమెంట్ అనే మాట వాడచ్చు దీన్ని డిస్క్రైబ్ చేయడానికి. అప్పుడు దీంట్లో ఇది మ్యాక్సిమం ఎంతమందికి రీచ్ అవ్వాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. అది కానీ అండ్ వేరే ఈ ఆస్పెక్ట్స్ మన ఫస్ట్ పార్ట్ అనేది ఆబ్వియస్గా అప్పుడు లోకేష్ చేసిన దాని వలన ఏదో థియేటర్స్లో చేసాం, కానీ ఫస్ట్ నుంచి మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, కట్ చేస్తారు సీన్స్ చాలా మటుకు ఇలాంటి అలాంటి అని ఒక కన్సర్న్ నాకు కిరణ్కి ఉంది. కాబట్టి మేము ఫస్ట్ నుంచే మొత్తం ఒక వెబ్ సిరీస్ చేసి పెట్టుకోం. వెబ్ సిరీస్ అనేది కరెంట్ యాక్ట్స్లో రాదు కాబట్టి, సో దాని మూలన వీ టుక్ ఏ డెసిషన్. శపథం అనేది థియేటర్లో కాకుండా డైరెక్ట్ అన్ని ప్లాట్ఫామ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీకి సంబంధించిన కథ కాబట్టి ఏపీ ఫైబర్ నెట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నుంచి మళ్ళీ మిగతా అమెజాన్స్ టోటల్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్లో ఒక ఫేజ్ వైజ్ రిలీజ్ చేయబోతున్నాం నెక్స్ట్ 5-6 డేస్లో. సో ఇది ద పాయింట్ ఆఫ్ వై వి డిడ్ నాట్ రిలీజ్ ఇన్ థియేటర్స్. ఇకపోతే సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు నేను ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసింది ఈ ముగ్గురు క్యారెక్టర్స్. అది జగన్ గారు, సిబిఎన్, పవన్ కళ్యాణ్. వాళ్ళ ముగ్గురి నేనైతే స్టడీ చేశానో నా రిసోర్సెస్ నుంచి, నాకున్న బేసిక్ కాంటాక్ట్స్ నుంచి వాళ్ళ క్యారెక్టర్స్ని ఒక అద్దం పట్టినట్టు చూపించాలి, నాకు అర్థమైంది, నాకు తెలిసింది అనేది నా ముఖ్య ఉద్దేశం. హలో జీవి గారు. ఫస్ట్ పార్ట్ థియేటర్స్లో రిలీజ్ చేశారు, దాంట్లో చాలా వరకు పేర్లు మార్చారు, ఫేసులు బ్లర్ చేయడం ఇదంతా ఉంది. సో సెకండ్ పార్ట్ థియేటర్స్లో రిలీజ్ చేయకపోవడానికి కారణం అంటే ఇంపాక్ట్ తగ్గింది అనిపించిందా, లేదంటే వేరే వేరే సెన్సార్ దగ్గర మళ్ళీ అన్నా? 2 parts అని పేర్లు ఒకటే కాదు, సీన్స్ కూడా చాలా కట్ అయినాయి బేసిక్గా. అఫ్ కోర్స్ ఇప్పుడు అంటే నేను ఇప్పుడు సెన్సార్ బోర్డుని నిందించట్లేదు, వాళ్ళకున్న రెగ్యులేషన్స్ వాళ్ళ వెనకాల ఏమైనా ఉన్నారా, దట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. బట్ తీసిన ఉద్దేశమే అది ఏమాత్రం డైవర్ట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఎవరు అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మన పొద్దున్న లెగిస్తే ఇప్పుడు వాళ్ళు జగన్ సైకో అంటారు, జగనే బాబాయ్ని చంపేసాడు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు ఎలిగేషన్ అనేది అంత పబ్లిక్గా చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో తనకు అర్థమైంది చూపించడం ఆపటం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కాకపోతే మనకున్న యాక్ట్ ఉంది కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. సో అది ఏ మాత్రం దాన్ని అలాంటి ఎఫెక్ట్ తగ్గకుండా, సీన్స్ కట్ అవ్వకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో చాలా సీన్స్లో చూపించారు, అంటే మధ్య మధ్యలో ఆర్జీవీ గురించి వాళ్ళ కాన్వర్జేషన్స్ అనేవి. సో అవి పబ్లిక్ డొమైన్లో లేని సీన్స్ కదా, సో మీకు అక్కడ అంత క్లోజ్ సర్కిల్స్ ఎవరున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీకు, లేకపోతే ఊహించి రాసుకున్నారా, నిజంగా జరిగిందా మీ గురించి? ఇప్పుడు నా పాయింట్ అండి, సినిమాలో ఏ సీన్ అయినా కూడా మీరు చూస్తే నేను ఉండాలి కదా ఆ సీన్. ఇప్పుడు నా గురించి మాట్లాడింది అది మీరు పక్కన పెడితే ఏ సీన్లో కూడా నేను ఉండటానికి ఆస్కారం లేదు కదా, నేను అక్కడ ఉండటానికి. కాకపోతే సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు రిచర్డ్ అటెన్బరో గాంధీ సినిమా తీసినప్పుడు ఆయన గాంధీ కస్తూర్బా ఎన్నుకున్నవాడు ఆయనకు తెలుస్తుందా? ఏ సినిమా అయినా మీకు ఒక బయోపిక్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద బేస్ అయి తీసినప్పుడు మీ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు ఇదేమి నేను ఒక థ్రిల్లర్ లాగా ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పేయటమో, లేకపోతే ఏదో ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒకటి వాళ్ళే చేసి అలా ఏం చెప్పలేదు కదా. కేవలం వాళ్ళ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారిది పొత్తులది లాస్ట్ 1 month 2 months 3 months నుంచి జరుగుతున్న డ్రామా ఇది చూస్తే యాజ్ ఈజ్గా ఇలాగే జరుగుతుంటుందని ఫీలింగ్ ఉంటుంది కదా, అది నేను చెప్పేది. సో దట్ డెఫినెట్లీ ఈజ్ మై ఇంటర్ప్రిటేషన్. నేను చంద్రబాబు నాయుడు గారు నా లైఫ్లో కలవలేదు, నేను ఎప్పుడు ఇంటరాక్ట్ చేయలేదు, ఈవెన్ థర్డ్ పార్టీ ద్వారా కూడా ఇంటరాక్షన్ అవ్వలేదు. సో నాకు ఆయన మీద కోపం లేకపోతే కసి ఎందుకు ఉంటుంది? కాకపోతే ఆయన పొలిటికల్ ఫిగర్ అండ్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ద స్టేట్, యూనో. సో నేను ఒక ఇంటర్ప్రిటేషన్లో ఇప్పుడు ఎవరైనా నాకు కామెంట్ చేసినప్పుడు ఒకరి మీద చేస్తారు, ఆ చేసే విధానంలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నమ్మితే అంత స్ట్రాంగ్గా కామెంట్ చేస్తారు. సో అది నేను పాడిన విధానానికి దట్ ఈస్ మై ఆన్సర్. హాయ్ సార్. హాయ్. సో 1000 తప్పుల సాంగ్ గురించి ఉంది కదా సార్, అసలు ఏం తాగి పాడారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత హై పిచ్లో నాకు అర్థం కాలేదు.
తాగితే వాయిస్ డౌన్ అవుతుంది సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓడగా తాగైతే పాడలేము కదా అంత ఎనర్జీ తోటి, అదైతే అవ్వదు. రెగ్యులర్ బ్రాండ్ ఏమైనా మార్చారా? యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఆవు పాలు తాగి పాడాను. ఓకే, సో సార్ అందులో ఒక డైలాగ్ ఉంది, అంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో చెప్పించారు ఏమనంటే, నిన్నెవరో ఏం చేయలేరని తాహత పడుతున్నాం, అందుకే నీకు ఎలా జరిగిందని. ఇప్పుడు మీకు కూడా అప్లికేబుల్ అవ్వచ్చేమో సార్, బికాస్ మీరు చాలా ధైర్యంగా చూపిస్తున్నారు, ఏదైనా మీకు కూడా అప్లికేబుల్ అవ్వచ్చేమో. అదే పాయింట్. ఎవరైనా ఏం చేస్తారు, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు పొద్దున్న లెగిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళ మీద కామెంట్ చేసుకుంటూ ఉంటారు. మనకు వీ హ్యావ్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మనం రాజుల కాలంలో ఫ్యూడలిజంలో అలా బతకట్లేదు కదా. లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ and I'm well within my rights to say what I want to say. Yeah. సో ఇక సింగర్గా ఏమన్నా కొనసాగే అవకాశాలు ఉన్నాయండి? ఏదైనా అప్పుడప్పుడు గొల్లు వచ్చినప్పుడు వాడతాను. సో అని ఫన్నీ నోట్ ఒకటి చెప్తాను, అంటే రింగ్ టోన్ పెట్టుకుందాం అనుకుంటున్నా, అలారం టోన్, ఒక గంట ముందే లేచిపోతాం అనమాట. హలో సార్. హాయ్ సార్, ఇప్పుడు ఈ శబ్దంలో మనం చూస్తే, వ్యూహంలో శబ్దంలో చూస్తే లోకేష్ గారి పాత్ర ఎందుకు అంత రివీల్ చేయలేకపోయారు? మీరు ఎందుకు అనుకుంటున్నారు? అదే అడుగుతున్నాను సార్, తెలియదు అందుకే. కానీ నేను అదే అడుగుతున్నా. అంటే ఐ ఫెల్ట్ ఆన్ వన్ లెవెల్ అసలు ఆయన రిలీవ్ చేయాల్సినంత సంగతి తనలో లేదు అన్న ఫీలింగ్ ఆర్ విషయం. యా హాయ్ సార్. హాయ్ సార్, సినిమా చూసాం డైరెక్ట్. అంటే మీరు ఇంతకుముందు మనం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినప్పుడు పబ్లిక్ డొమైన్లో లేనివి సీన్స్ ఉంటాయన్నారు, కానీ మోస్ట్లీ చూస్తే అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నవి, డిస్కషన్లో జరిగినవే సీన్స్ ఉన్నాయి. కొత్తగా ఏమి అనిపించలేదు. అంటే పబ్లిక్ డొమైన్లో న్యూస్ పేపర్స్లోని, న్యూస్లోని, టీవీలోని చూసిన సీన్స్ని వాటిని రిప్లికేట్ చేసినట్టు ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ బిహైండ్ ద సీన్స్ మీకు ఫైనల్గా ఒక రిజల్ట్ చెప్తారు. పబ్లిక్ డొమైన్లో ఉన్నదేంటి, ఎవరెవరు ఏం చేసుకున్నారని, దానికి దారి తీసిన సన్నివేశాలు ఉంటాయని చెప్పాను నేను. అంతేగాని ఫైనల్గా ఒక బయోపిక్ అంటే రియల్ ఇన్సిడెంటే ఉంటుంది. రియల్ ఇన్సిడెంట్ కాకుండా కొత్తగా ఉండదు కదా. ఈ లాస్ట్ సాంగ్, క్లైమాక్స్ సాంగ్ ఉంది కదా, సాంగ్ లిరిక్స్ ఎవరు రాశారు? మీరే రాశారా అండి లేకపోతే? నేనే సార్. అంటే ఇది ఒక పొలిటికల్ కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమా మొత్తం కూడా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తీశారు. కేవలం 4 గోడల మధ్య, ఇటు చూస్తేనేమో జగన్ క్యారెక్టర్ చూస్తే జగను లేదా వైఎస్ భారతి, వీళ్ళిద్దరిది ఒక రూము, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎవరిదైనా అంటే 4 గోడల మధ్య తీశారు తప్ప పబ్లిక్లో ఏముంది, వాళ్ళ ఇమేజ్ ఏంటి, ఎట్లా ఏంటి, అసలుకి ఇద్దరి గురించి ఏం మాట్లాడుతున్నారనేది ఏమీ ఎక్కడ చూపించలేకపోయారంటే. పబ్లిక్ సంబంధం ఏంటి అసలు దీంట్లో? మరి నేను చెప్పాలనుకుంటున్న స్టోరీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏ కారణంతో చేశారు అనేది. అలాంటి రోడ్డు మీద మాట్లాడు, ఇంట్లోనే మాట్లాడతారు కదా ఎవరైనా. అంటే రాజకీయం అంటేనే పబ్లిక్ కదా సార్. పబ్లిక్ కానీ ఇది పీపుల్కి లోపల ఏమైందో చూపిస్తాను. మళ్ళీ పీపుల్ అలా ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళకున్న అభిప్రాయానికి దే విల్ కంపేర్ దిస్ టు వాట్ ఐ సెడ్ ఇన్ ది ఫిల్మ్. అంటే ఇప్పుడు షర్మిలా క్యారెక్టర్ చూపించడం, షర్మిలా అంటే మొన్నటిదాకా కూడా వాళ్ళతో సపోర్ట్గా ఉంది, కాకపోతే దీంట్లో మీరు చూపించడం కొంత నెగిటివ్, అంటే ఆమె యొక్క ఎమోషన్స్, తన గురించి ఆలోచించట్లేదు అన్నట్టుగా అది చూపించారు కదా. అంతే కదా, అదే కదా లీడ్, అదే జరిగింది కదా ఫైనల్గా. ఇప్పుడు ఈ మధ్య జరిగిన పరిణామాలు తీసుకుంటే దానికి లీడ్ లాగా ఇచ్చాను, ఇది ఇలా జరగబోతుందని. సీఎం అనే వ్యక్తి అడ్మినిస్ట్రేషన్తో కలిగి ఉంటాడు, కాకపోతే ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా సీఎం అంటే ఎప్పుడు చూసినా వైఎస్ భారత్తో ఉండి ఆమె చెప్తున్న, ఆమె అడ్మిషన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆమెకు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు మీరు బయట చేసేది, మీరు ఒక ఇంటి కూడా మీ భార్యతో చెప్పుకోరా ఇప్పుడు మీరు? నేను అడుగుతున్నా. కానీ అంటే ఎవెన్చువల్గా షీఈ్ అ వైఫ్ అండ్ షీఈ్ ఆల్సో అన్ అడ్మినిస్ట్రేటర్. షీ సాక్షి పేపర్ నడిపారు అండ్ షీఈ్ ఆల్సో ఏ పబ్లిక్లీ అవుట్ స్పోకెన్ స్పీకర్. సో అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడతారు కదా ఎవరైనా సరే. అంటే రాజ్యాంగమైన ప్రమాణం చేసి మరీ చెప్తారు సార్. అంటే దానికి సంబంధించి ఏ విషయాలు కూడా ఎక్కడ కూడా బయట చెప్పరు. ఆయన సీక్రెట్ చెప్పట్లేదండి, పాలసీ డెసిషన్స్ గురించి ఒక అనాలిసిస్ చేస్తున్నారు, అంతేగాని ఆయన స్టేట్ సీక్రెట్స్ ఏం చెప్పట్లా. కానీ మీరు ఊహించినంతగానే ఏమైనా వచ్చింది అనుకుంటున్నారా ఇది ఇంపాక్ట్? అంటే నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే నా కెపాసిటీ మేరకు నేను సినిమా తీయటం. ఈచ్ పర్సన్ వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది, అది నేను ఎలా చెప్తాను? ఈ సినిమాల గురించి అంటే ఇటు వైసీపీ గురించి మిగతా వాళ్ళ నుంచి ఎటువంటిది వచ్చింది మీకు ఫీడ్బ్యాక్?
ఇందాక చెప్పాను కదా, రకరకాల ఫీడ్బ్యాక్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ బిలీఫ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఉంటుంది సినిమా అనేది థియేటర్లో ఎంత ఇంపాక్ట్ రాకపోతే అది కింద గ్రాస్ రూట్ లెవెల్లో విలేజ్ల్లోకి ప్రతి ఇంట్లోకి ప్రసారం జరుగుతుంటే వాళ్ళ యొక్క తప్పులు ప్రజలు నమ్ముతారు అనే ఒక అభద్రతాభావంతో ఈ వైర్లు కట్ చేయటం, ప్రసారాలు నిలుపుదల చేయటం, తగలబెడటం ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. అవన్నింటినీ సంబంధిత అధికారులు ప్రభుత్వం పరిశీలిస్తుందని తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సో 2 పార్ట్లు మీరు కమర్షియాలిటీ పక్కన పెట్టి మీరు ఈ దీనికోసం చేశానని చెప్పారు కదా, ఇప్పుడు కమర్షియల్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 100% సేఫ్ ఉన్నాను. 100%. సార్ కిరణ్ గారు చెప్పండి. ఇది వ్యూహంని థియేటర్లో రిలీజ్ చేశారు కదా, అది వసూళ్ళు మీరు అనుకున్న విధంగా వచ్చాయి? ఏంటి సార్, మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు? 100% సాటిస్ఫాక్షన్ ఉన్నాను. దానికంటే కూడా ఆ థియేటర్లు అనేది ఏ రోజైనా ఎంత పెద్ద హీరో అయినా ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. నేను 350 థియేటర్లు పైగా కొత్త గ్రాండ్ రిలీజ్ చేసాం. మ్యాక్సిమం రీచ్ చేయడానికి మనం సాటర్డే చేయడం వలన వీకెండ్స్ కాబట్టి సాటర్డే సండేస్ అన్ని ఆల్ షోస్ హైదరాబాద్లో మీరు వచ్చి ఉంటారు, ప్రెస్ చూసి ఉంటారు, అన్ని మల్టీప్లెక్స్ అన్ని ఫుల్స్ ఉన్నాయి, అన్ని మా ఆంధ్ర అంతా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మన శివరాత్రి హడావుడి వచ్చేస్తుంది. మనం ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టు మూవీని మాకున్న మోటో ఏంటంటే ప్రతి ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రతి ఒక్కడు ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో ఈ జరిగిన యథార్థ సంఘటనలు వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ప్రతి కుటుంబం చూడాలి. దానికి తగు విధంగా మనం ఫస్ట్ మన ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా రీచ్ అవడానికి ఇమీడియట్గా 1 వీక్ థియేటర్లు కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ డే నుంచి మనం టెలికాస్ట్ చేయడానికి పూనుకున్నాం. అంటే వ్యూహం సినిమాను సెన్సార్ నిబంధనలకు లోబడి థియేటర్లో రిలీజ్ చేశారు. అందులో పేర్లు కొన్ని చోట్ల మార్చారు, కొన్ని చోట్ల అలాగే వదిలేశారు. అది చాలా కన్ఫ్యూజన్ అడిగింది. అది సెన్సార్ అలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని ఈ శబ్దం కోర్స్ ఇవన్నీ వస్తాయి. మనం అనుకున్న పర్పస్ కొన్ని పనులు కొన్ని కార్యక్రమాల కోసం చేయడం జరుగుతుంది కాబట్టి కొన్ని సమయానుకూలకంగా కొన్ని చోట్ల రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత. దాని కోణంలో పార్ట్ 1 మన రిలీజ్ చేయటం, అదే మళ్ళీ శబ్దం పార్ట్ 2 కూడా అట్లానే మన ఓటీటీకి 2 ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే కంటిన్యూటీ గ్యాప్ రాకుండా ఆ 15 సంవత్సరాల డెకేడ్లో 10 సంవత్సరాలు పార్ట్ 1, 5 years పార్ట్ 2 ఈ రోజు వరకు ఇప్పుడు మీరు చూశారు సిబిఎన్ అరెస్ట్ వరకు. అది ఎలా డీటెయిలింగ్గా ఏమేమి జరిగింది, దాని వెనక ఎట్లా జరిగింది అనే దాన్ని ఆ కమ్యూనికేషన్, ఆ గ్యాప్ రాకుండా ఇమీడియట్గా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. నిజాలు ఎక్కడ మళ్ళీ మర్చిపోకుండా ప్రజలు దగ్గరికి అమ్మటంటే చెప్తే గుర్తుంటాయి అని. ఓకే. అంటే 4 గోడల మధ్య జరిగేది అంతా ఊహించుకొని రాసా అంటున్నారు కదా, అంత కరెక్ట్గా పబ్లిక్కి నిజమే చూపించారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు నేను చాలాసారి ఇప్పుడు నిజం అనేది ఉండదండి, ఎవరికి నిజం తెలియడానికి ఆస్కారం లేదు ఏదైనా సరే. ఓకే, మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి వాళ్ళు తెలిసిన నుంచి మనం విని డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుని దాని నుంచి మనం నమ్మిన నిజం ఉంటుంది. ఇప్పుడు నిజం ఉండదు, నేను నమ్మిన నిజం ఉంటుంది. నేను ఇలా జరిగిందని నేను నమ్ముతున్నాను నాకున్న సోర్సెస్ ద్వారా. ఎవరైనా చేసేది అదే, ఎందుకంటే ఎవరికి కూడా అక్కడ ఉండటానికి ఆస్కారం లేదు. కానీ మీరు చూపించే జనాలకు అదే అంటున్నామా, ఇప్పుడు టీవీలో చెప్తారు, ఇన్వెస్టిగేషన్ కూడా చెప్తారు, మీరున్నారు అక్కడ లేరు, వాళ్ళు డాట్స్ కనెక్ట్ చేస్తారు, ఇలా జరిగింది. నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. అందుకని ఇందాక ఒకదానికి ఆన్సర్ ఇచ్చాను. మీరు చూసినప్పుడు ఇది నిజం కాదు అని మీరు ఎప్పుడు అనుకుంటారు? మీకు వేరే నిజం తెలిస్తే, అది మీకు కన్విన్స్ అయితే అది ఆబ్వియస్లీ మీరు అనరు. అదే కాదు అందరం చేసింది. మీ టీవీలో ఒక ఛానల్ ఇలా చెప్పొచ్చు, ఇంకో ఛానల్ ఇంకోటి చెప్పొచ్చు, అందరూ అభిప్రాయాలు చెప్తారు, నా ఉద్దేశం ఇది ఇలా జరిగింది అని. అలాగా నా పర్స్పెక్టివ్లో జరిగింది ఏంటని చెప్పాను. నేను జరిగింది మీరు నమ్మకపోవచ్చు, అది మీ రైట్. అంటే మూవీలో ఒక డైలాగ్ ఉంది, చెరువులో రాయేస్తే కప్పలన్నీ పక్కకు వచ్చేస్తాయి, చేపల కిలకలు కొట్టుకుంది. అది మీకే అప్లికేబుల్ అవుతుంది అనుకోవచ్చు. నేనే కదా రాసింది. అరే అది నా గురించి నేనే రాస్తే మళ్ళీ మీరు నన్ను అడిగితే నేను ఏం చేయాలి? నిజంగానే ఎంజాయ్ చేస్తున్నారు. 100%. ఓకే. హాయ్ సార్, అది సార్ ఇది శబదం అనేది సెకండ్ పార్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. అండ్ ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అండ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవబోతుంది? ఫిల్మింగ్ అంతా అయిపోయిందా లేకపోతే? ఫిల్మింగ్ అంటే అవుతుంది ఇంకా, ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు. ఓకే సార్, అంటే బిఫోర్ ఎలక్షన్సే మొత్తం అన్ని పార్ట్స్ రిలీజ్ అయిపోయి? ఎస్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి సార్ మొత్తం? ప్లానింగ్? నో కామెంట్. థ్యాంక్ యూ. ఓకే. ఆ
ఆర్జీవి గారు, ఇప్పుడు సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కి వేరే వాళ్ళని పెట్టారు, కానీ ఈ ఓటీటీలో రిలీజ్ చేస్తున్న పోస్టర్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ పిక్స్ వాడారు, ఎందుకండి? ఒరిజినల్ పిక్స్ కాదు, నేను అలా చేయించాను. అది ఒరిజినల్ పిక్స్, అది ఒరిజినల్ పిక్స్ లాగే ఉన్నాయి. లేదు, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయించాను. అది ఓకే. కిరణ్ గారు, రాజీవ్ గారు, 2 చోట్ల మీరు జగన్ గారి యాటిట్యూడ్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కొంత న్యూట్రల్ టు పాజిటివ్గా కనిపించింది. అది అంటే ఉదాహరణకి డైనింగ్ టేబుల్ దగ్గర ఆ కొద్ది గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ మాకున్నాయి కానీ లోకేష్కి లేవు అని ఆయన చెప్పడం, లాస్ట్లో కూడా నాకు కక్ష సాధింపు చర్య కాదు అది ఇది అని షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, దీని వెనకాల ఏమన్నా కారణం ఉందా? నేను చూపించింది అది ఆయన క్యారెక్టర్ అది అనేది నా ఉద్దేశం. బికాజ్ నేను బయట నుంచి విన్న దగ్గర లేకపోతే నేను కలిసిన దగ్గర నాకు అది నిజంగా అనిపించింది. అది ఈజ్ అప్రిషియేటింగ్ ఈవెన్ పీపుల్. ఒకవేళ శత్రువు అని మనం అనుకున్నా వాళ్ళు ఉన్న క్వాలిటీ ఎంతో కొంత అప్రిషియేట్ చేస్తారు. అది ఇట్ ఈస్ షోస్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్. యా. వన్ మోర్ ఫ్లిప్పెంట్ క్వశ్చన్ ఇఫ్ యూ పర్మిట్ సార్. ఎన్ని కిలోలు చిప్స్ అయ్యాయి సార్ ఆ షార్ట్స్ చేయడానికి? వాట్ ఎన్ని కిలోలు చిప్స్? యా, అది నేను ప్రొడక్షన్ అడగాలి. వ్యూహం సినిమాకి వచ్చేసరికి హీరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన బయోపిక్ ప్రోగానే తీస్తానని చెప్పారు. శబదంకి వచ్చేసరికి మాక్సిమం ఒక 5-6 షాట్స్లో తప్ప జగన్ గారు లేరు. ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారా, జగన్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో విలన్ అనే మాటలు నేను చాలాసార్లు చెప్పాను. ఆయన ఇది కమర్షియల్ మసాలా సినిమాకి సంబంధించిన లేబుల్స్. ఇందులో క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ అంటే అప్పుడు మనకున్న ఇప్పుడు పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఎవరెవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో ఉన్నారో అదొకటి. రెండోది మీకు దాని వెనకాల ఉన్న కాన్స్పిరసీలో ఉంటే డ్రామా ఉంటుంది, స్ట్రైట్గా మాట్లాడితే డ్రామా ఉండదు. సో జగన్ గారి సీన్ తక్కువ ఉండడానికి కారణం ఆయన స్ట్రైట్గా మాట్లాడతారు, దాంట్లో డ్రామా ఉండదు. కాబట్టి నేను ఫోకస్ మిగతా వాళ్ళ మీద పెట్టాను. సార్, సినిమాలో 2 క్వశ్చన్స్ రైజ్ చేశారు, ఆన్సర్స్ ఇవ్వలేదు. ఏంటంటే సిబిఎన్ గారు అంటారు నా మీద ఎందుకంత కక్ష అని మీకు, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు నా అభిమానం అని చెప్పి నన్ను నా మీదే ట్రోల్ చేస్తాడని చెప్పి. దాని రెండింటికి మీరు ఆన్సర్ చెప్పాలి. నేను అది చెప్తున్నాను కదా. సో బేసిక్గా నా పాయింట్, నాకు వాళ్ళతో ఏమి లావాదేవీ లేనప్పుడు, వాళ్ళతో ఎటు విధమైన ఇంటరాక్షన్ లేనప్పుడు నాకు ఎందుకు ఉంటుంది? కానీ దేర్ పబ్లిక్ ఫిగర్స్ ప్రతి వాళ్ళ మీద ఒక నాకు మోడీ మీద కూడా ఒపీనియన్ ఉంది, డొనాల్డ్ ట్రంప్ మీద కూడా ఉంది. సో బేసిక్గా నా ఒపీనియన్ నేను చెప్తున్నా అంతే. ఆ ఒపీనియన్ ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది సాంగ్లో రిఫ్లెక్ట్ అయింది. యా. ఆర్జీవి గారు సార్, ఇక్కడ యా సార్, ఇది చంద్రబాబు గారి వ్యూహం అన్నట్టుగా మాకు చూపించారు, కానీ ఇందులో మీరే అంటున్నారు మీరు అనుకున్నది తీశాను అని. సో ఇది ఆర్జీవి గారి వ్యూహం కింద మేము అనుకోవచ్చా? అదే అండి. అప్పుడు వ్యూహం అంటే ఏంటి అని చెప్పాలి కదా. ఇప్పుడు నా పాయింట్, మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక సబ్జెక్ట్ గురించి 10 మంది నిన్నారు అనుకోండి, 10 డిఫరెంట్ వ్యూ పాయింట్స్ చెప్తారు. ఎవరైతే ఏ సబ్జెక్ట్ అయినా, నేను పాలిటిక్స్ అని కూడా అంటాను. అలాంటప్పుడు మీరు మీకున్న ఇంట్రెస్ట్, మీకున్న రిసోర్సెస్ తోటి ఒకటి అడిగారు ఏంటి ఎలా జరిగి ఉంటుందని. అప్పుడు అది మ్యాచ్ అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్, అది చేద్దామా వద్దా, పొత్తు కలపాలా వద్దా, మాటికి మాట మార్చుకోవడం మనం చూసాం అన్నిసార్లు, అదేం కొత్త విషయం కాదు. అప్పుడు అదే నేను సినిమాలో చూపించినప్పుడు ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి బిలీవబిలిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ని నేను ఆ క్యారెక్టర్ని అలా వాడుతున్నాను. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను చెప్తేనే నమ్మరు కదా ఎవరు, ఎందుకంటే ఒకే సోర్స్ కాదు కదా ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్డిగా నమ్మచ్చు, అసలు ఆయన జీనియస్, ఆయన 2 లక్షల పుస్తకాలు చదివాడు, ఆయన చేయగవరా రోజు రాత్రి వచ్చి కళ్ళలో మాట్లాడతాడు అని ఆయన నమ్మచ్చు, వాళ్ళు నమ్మచ్చు, వాళ్ళు కాదని నేను అంటలేదు కదా. వాళ్ళు అలా నమ్మినట్టే నేను నమ్మింది నేను చేశాను. అది ఇది మరి వాస్తవం కానప్పుడు ప్రజల మీద రుద్దే ప్రయత్నం కూడా అది వాస్తవం ఉండటానికి ఛాన్స్ లేదని చెప్పాను కదండి. ఏదే వాస్తవం దేనికైనా వాస్తవం ఎలా అని ఎలా చెప్తారు అసలు? మీరున్నారా? హిస్టారికల్గా తీసుకున్న దేశంలో ఏం జరిగినా కూడా నిజం అనేది ఒక్కడి వైపు నుంచి వస్తుంది. ఎవడు నమ్మేది వాడు నమ్ముతాడు. అంటే నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. మీకు ఒకవేళ నమ్మబుల్గా లేకపోతే నమ్మకండి, అంతే అయిపోయింది. సార్ ఓకే సార్, 1 more question.
సార్ అంటే ఫస్ట్ వ్యూహంలో శబ్దం చూసుకుంటే కంప్లీట్గా వేరే వేరే నేమ్స్ పెట్టారు, క్యారెక్టర్ నేమ్స్. జగన్ గారిది మదన్ అని, అది ఇంద్రబాబు. మేము పెట్టలేదు, సెన్సార్ వాళ్ళు నామకరణం చేశారు. అంటే ఇప్పుడు ఆ మళ్ళీ పండగ అంతా అక్కడ జరిగింది, దాన్ని ఆ ఈవెంట్. రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్ని, ఆ నిజ జీవిత సంఘటనలన్నింటినీ, కొన్ని వెనక జరిగిన సంఘటనలు, అదే తను డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలకి అందరికీ నిజాలు తెలియజేసే ప్రయత్నంలో, మా పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియజేసే ప్రయత్నమే 2 సినిమాలు. ఇందాక ఆయన చక్కగా చెప్పారు, అది నిజం అనేది వాళ్ళ తీసుకుంటే అది నిజం, తీసుకోకపోతే వాళ్ళ అభిప్రాయం వేరే ఉంటుంది, తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. అది నిజంగా చదివే ఉంటారా నారా లోకేష్ గారు నా ఇష్టం బుక్ అనేది? ఇది చాలా ఇరకాటమైన ప్రశ్న పెట్టేది మీరు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే టీడీపీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా చేశారు. అంటే ట్రోలింగ్ చేయటం కూడా పద్ధతిగా, అంటే ఎంతో కొంత నన్ను అంటే నన్ను పిచ్చోడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, తెలివైనడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ నంబర్ ఏది ఎక్కువ అని తెలియదు. అలాంటప్పుడు అది నా ఇష్టం, రామయిజం నుంచి ఎక్కువ నాకు రెప్యుటేషన్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది అని అనుకున్నా. కానీ పాయింట్ ఏంటంటే, అది చదివారని నేను చెప్పలేను, ఉట్టి పుస్తకం పట్టుకుని ఉండొచ్చు, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి. శబదం ఈ వెబ్ సిరీస్ తీయడం అనేది 2024 ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించడానికి, ఒక పొలిటికల్ పార్టీకి బయాస్గా చేయడానికి చూపించారా? నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేది ఇందాక చెప్పినట్టు ఆ పర్టిక్యులర్ వ్యక్తి, అతనికి ఎంత తెలుసు, ఇప్పుడు చూసిన దాంట్లో తను ఎంత నమ్మబుల్గా ఉంది అని తను అనుకునే దాన్ని బట్టి అది ప్రతి మనిషికి మారుతుంది. మా ఒపీనియన్ ఏంటంటే, మేము నమ్మి తీసాం అంతే. ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు, ఆ వ్యూహాలన్నీ నాన్ స్టాప్గా జరుగుతూ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ టైంలో సిబిఎం గారికి ఉన్న రెప్యుటేషన్ తోటి ఇలా అరెస్ట్ మీదకి వచ్చేసరికి 100% ఎవరైనా లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళి కూర్చుని నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ట్రై చేశారు, ఆయన ఇవ్వలేదు ఆ టైంలో, అందరికీ తెలిసిందే కదా. అలాంటప్పుడు ఫోన్ వస్తే ఎత్తలేదని చూపించడం అందులో తప్పే ఉంటుంది. ఆర్జీవి గారు, లోకేష్ గారిని ఎందుకంత ఫుడీగా చూపించారు? అంటే కావాలని చూపించారా, లేకపోతే లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పినట్టు వాళ్ళ హౌస్ హోల్డ్ వాళ్ళు ఎవరైనా చెప్పారా? చాలా మంది చెప్పారు నాకు. హలో సార్. అదే సార్, ఇప్పుడు టీడీపీ, జనసేన, వైసీపీ ఉన్నాయి కదా సార్, అవి రెండింటికే పాజిటివ్, అది వైసీపీ ఒక్కటే పాజిటివ్గా చూపించారు, ఇవి రెండింటికి ఎందుకు సార్ అంత నెగిటివ్గా చూపించారు? రామాయణం అంతా ఇని రాముడికి సీత ఏమన్నాడు. అదే మీరు జగన్కి మొర్రో అని నేను కుక్కలాగా అరుస్తా ఉంటే మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ అడిగితే ఇంకొకే సార్ ఏదంటే, అంటే నేను యాక్చువల్గా నాకు టోటాలిటీ ఫిల్మ్ అనేది, బికాజ్ నేనే చేస్తాను కాబట్టి నాకు అసలు ఈ ఫీలింగ్ ఉండదు. కాకపోతే నాకు శపథంలో నాకు ఒకే ప్రాబ్లం ఏంటంటే, అసలు ఎక్కడ ఒక్క సీన్లో ఎక్కడ ఒక మర్డర్ కూడా లేదు, అదొకటే నా ప్రాబ్లం నాకు. సార్ ఓకే, ఆర్జీవి గారు ఒకటి లాస్ట్, ఇది ఇప్పుడు మీకు అందరూ అన్ని చెప్తారు, ఎవరెవరో ఏదో చెప్తారు కాబట్టి మీకు ఎన్ని పెట్టి తీశారు సినిమా అంతా. లాస్ట్ లో క్లైమాక్స్ షాట్ లో చంద్రబాబు గారు ఒక్కరే కూర్చున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మీకు వచ్చి చెప్పారా సార్ ఆ సీన్ ఇలాగ తీయమని? బయట గార్డు ఉన్నాడు, ఆడు చెప్పాడు నాకు.